హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే బయట స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా స్వీట్ షాప్ స్టైల్లో సన్న కారపూస అయితే చేసుకుందామండి ఇంట్లోనే చాలా ఈజీగా. అలాగే పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలకి ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ విధంగా వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఒక కప్పు ఈ పిండి కనుక మిక్స్ చేసి చేశారంటే మీరు ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు మెత్తపడకుండా బాగా క్రిస్పీగా అయితే ఉంటుందండి ఈ కారపూస. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి కారపూస అనేది ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు మెత్తపడదు. ఎన్ని రోజులు అంటే 2-3 నెలలు కూడా పెట్టుకోవచ్చండి, అస్సలు మెత్తపడదు. అలాగే మనకి చెడు వాసన అంటే ముగ్గు వాసన లాంటిది కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తినే స్పైసెస్కి సరిపడా ఇవైతే వేసుకోవాల్సి ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం తినే కారంకి సరిపడా, ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా చూసి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకొని 1 పావు టీ స్పూను. ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ జీరా పౌడర్ వేస్తున్నానండి. కావాలంటే మీరు వాముని పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు. మనం అంతే వాముని క్రష్ చేసి వేసుకుంటే మనకి హోల్స్లో ఇరుక్కుపోతుంది కాబట్టి నేను అలా వేయట్లేదు. కాచిన నూనెను కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మిక్స్ చేసుకుందాం. చేతితో మిక్స్ చేసుకోకండి, మనం ఇక్కడ వేడి నూనె వేసింటాం కాబట్టి చేతులు కాలుతాయి అన్నట్టు. మళ్ళీ చల్లటి నూనె వేసుకోకండి. బటర్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా బాగా వేడి చేసి వేసుకోండి. అప్పుడే మనకి కారపూస అనేది తొందరగా మెత్తపడకుండా బాగా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని చన్నీళ్ళు వేసేసుకుంటూ సాఫ్ట్గా రొట్టెపిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకేసారి వేసుకోకండి, మళ్ళీ కన్సిస్టెన్సీ లూజ్ అవుతే మళ్ళీ పిండి అనేది ఎక్కువ పడుతుంది అన్నట్టు. ఈ విధంగా కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి ఒకసారి అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమైనా కారము ఉప్పు వేసుకునేటట్టుంటే వేసుకోవచ్చు చూసి. ఈ విధంగా మనకి పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా రొట్టె పిండిలాగా వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కూడా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి పైన కొద్దిగా నూనె అయితే అప్లై చేసుకుందాం. చేతికి కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ అంతా ఈ విధంగా అప్లై చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టామంటే మూత క్లోజ్ చేసి పిండి అనేది బాగా చక్కగా నానుతుందండి. ఆలోపు మనం ఇక్కడ పావులని కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి 10 నిమిషాల కల్లా ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయిందో పిండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మురుకుల గుట్టను తీసుకొని ఈ విధంగా సన్నగా హోల్స్ ఉండే బిల్ అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా దొడ్డు హోల్స్ ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. సరిపడా పిండిని ఈ విధంగా తీసుకొని సిలిండర్ షేప్ లాగా మనకి ఆ గొట్టంలోకి ఫిల్ చేసుకోవడానికి వీలుండేలాగా చేసుకొని రోల్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని మనము తిప్పేసామంటే చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా సన్నగా మనకి షాప్లో కొన్నట్టే వస్తుంది. ఇప్పుడు వేడి నూనెలో ఈ విధంగా వేసేసుకోవాలి. నూనె అనేది బాగా హీట్ అయి ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడు వాసన వచ్చినట్లు వస్తుందండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఈ విధంగా వేసిన తర్వాత బబుల్స్ అనేవి కొద్దిగా రావడం తగ్గిన తర్వాతనే రెండో సైడ్కి టర్న్ చేయండి. వేసిన వెంటనే టర్న్ చేయకండి. ఈ విధంగా మెత్తగా ఉన్నా కూడా మనకి టర్న్ చేయడానికి చాలా ఈజీగా వస్తుందండి. చూడండి ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ కలర్ ఉంటేనే బాగుంటుంది, ఎల్లో కలర్ లాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్నామంటే టేస్ట్ అనేది బాగోదు అన్నట్టు. కొద్దిగా చూసి కేర్ఫుల్గా అన్నట్టు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి. టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే హోమ్మేడ్ సన్న కారపూస అయితే స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోయింది. పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి బోర్ కొడుతూ ఉంటుందండి, ఖాళీగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఈజీగా వేసి ఇవ్వచ్చు. చూడండి ఎంత గుల్లగా ఉందో.
దీన్ని అయితే నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా అస్సలు మెత్తపడకుండా బాగా క్రిస్పీగా క్రంచీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. బాయ్.